2024లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి రోజు నుంచి కూడా పోలీస్ ప్రక్షాళన అనేది జరిగింది అధ్యక్ష. అసలు పోలీసులకి మినిమంగా మనం ఏమి ఇవ్వాలి, పోలీసులకి ఏం కావాలి అని చెప్పి ఆ సీసీటీవీనెస్ మెయింటెనెన్స్కి కానీ, మనకి ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్కి కానీ, పామ్ ఐడెంటిఫికేషన్స్కి కానీ, ఫోరెన్సిక్స్కి కానీ, వీటన్నిటికీ కూడా పాత బకాయిలన్నీ చెల్లించి తిరిగి వాటిని రీస్టోర్ చేయటం. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా 2014 నుంచి 19లో ఉండేటప్పుడు 14,000 సీసీటీవీ కెమెరాస్ అప్పుడు పెట్టున్నారు. ఆ 5 సంవత్సరాలు కూడా సీసీటీవీ కెమెరాస్ బొమ్మల్లాగా అలానే ఉన్నాయి, కానీ ఒక్కటి కూడా మెయింటైన్ అవ్వదు, కనీసం ఒకటి కూడా పని చేయట్లే. మళ్ళీ ఎగైన్ 24లో మనం వచ్చిన తర్వాత ఆ 14,000 సీసీటీవీ కెమెరాస్తో పాటు ఈరోజు దగ్గర 1,40,000 సీసీటీవీ కెమెరాలని ఈరోజు సుమారుగా రాష్ట్రం మొత్తం మీద మనం పెట్టుకొని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా మనం మానిటర్ చేయగలుగుతున్నామంటే ఇది ఈరోజు ఎన్డీఏ కూటమి తాలూకా ఒక నిబద్ధత అని చెప్పి మనందరం కూడా చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు మన ప్రక్షాళన అదేవిధంగా ఒకటే అధ్యక్ష, మా తాలూకా ఎయిమ్ కూడా ఏంటంటే అధ్యక్ష, మనకి ట్రాన్స్పరెన్సీ ఉండాలి అడ్మినిస్ట్రేషన్లో.